చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో అభివృద్ధి కోసం కేంద్ర మంత్రుల్ని, ప్రధానమంత్రిని కలిసి నిధులు 1,00,000 కోట్ల రూపాయలు నిధులు అడిగామని చెప్పి ఇవాళ ప్రచారంలోకి వస్తూ ఉంటే, ఇతను వెళ్ళి ఒక హంతకుడు 20 సంవత్సరాలుగా మాచర్ల నియోజకవర్గంలో హత్యా రాజకీయాలు చేస్తూ అంతగా అరాచకాలు చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మరి అతను జైల్లోకి వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చి నిస్సిగ్గుగా ఈవీఎం పగలగొడితే అరెస్ట్ చేస్తారా, ఒకరిని చంపితే హత్య చేస్తారా, హత్య చేస్తే జైల్లో పెడతారా అని మాట్లాడుతూ ఉన్నాడు. రాజ్యాంగం మీద ఆలోచన విలువలు కలిగినటువంటి వ్యక్తిత్వం లేదు అతనికి. మరి ఈ రోజున ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని గతంలో 2014-19లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే కాల్ చేస్తాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు మరి ఏమి చట్టం కూడా అతను ఏమి అనుకోకుండా వదిలేసినందుకు మరలా ఈరోజు మొట్టమొదటి నెలలోనే హెచ్చరిస్తున్నా అంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఈ రోజున నువ్వు గతం 2019-24లో చేసిన అరాచకాలకే ప్రజలందరూ కూడా నిన్ను 11 సీట్లకు పరిమితం చేశారు. ఇక్కడనే బుద్ధి మార్చుకోకపోతే ఈ 11 సీట్లు కాదు, ఈ రాష్ట్రంలోనే నీకు కౌంటింగ్ లేకుండా చేస్తారు, కౌంట్ లేకుండా చేస్తారు.